ఈవెంట్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా డ్రెస్సెస్ అన్ని రెడీ చేసి ఇగోండి మా బావగారు చూడండి డ్రెస్ వేసి రెడీ ఇంకా మంచి హుషారు మీద రెడీ అయ్యారనమాట. కార్ స్టార్ట్ చేసేసి ఇంకా అక్కడ స్టార్ట్ అయింది లేదని చూడడానికి ఇంక మేమిద్దరం అయితే స్టార్ట్ అయిపోయాం. దగ్గరికి వచ్చేసాము. ఇదే మనం పార్టీ జరుగుతున్న ఏరియా అనమాట. కింద మేము ఇంకా టికెట్లన్నీ బుక్ చేసుకుని సిద్ధంగా ఉన్నాం అనమాట. టికెట్స్ అనేవి ఇంటికి తీసుకెళ్లిపోయి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అన్ని పెట్టడం స్టార్ట్ చేసాం. ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోయి ఇంకా ఆ పార్టీకి అయితే సిద్ధం అయిపోయాం అనమాట. సో చక్కచక్క మా టికెట్స్ అనేవి ఇచ్చేసి బౌన్సర్ అని చెక్ చేశారు. ముందుగానే చెప్పారు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రాకూడదని చెప్పేసి. ఎక్సైట్మెంట్ తో చూద్దామని చెప్పి ఫాస్ట్ బయలుదేరి వెళ్ళిపోయాము. మేమే ఫస్ట్ వచ్చాం అనమాట. మాతో పాటు కొంతమంది వచ్చారు. ఆ ఫుడ్ అయితే బాగుందన్నమాట. చాలా వెరైటీస్ పెట్టారు. డిఫరెంట్ ఒక 14-15 ఐటమ్స్ అనేవి పెట్టారు అనమాట. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా డాన్స్లు అయితే మామూలుగా వెళ్ళేది మామ. స్టేజ్ పర్ఫార్మెన్స్ చాలా మంది ఇచ్చారు. కానీ మేము కింద నుంచి మా ఫ్యామిలీ మొత్తం గెంతుకొని ఇంకా చేసే అల్లరి అంత కాదనమాట. న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ అనిపించింది. ఈలోగా మా గాన్వి బర్త్డే అనమాట. గాన్వి బర్త్డే కూడా బాగా సెలబ్రేట్ చేసాం. లాస్ట్ ఈవెంట్ అనేది ల్యాంప్స్ తో ఎండ్ చేశారనమాట. ల్యాంప్స్ అనేవి పైకి ఎగరేసి ఇంకా ఈవెంట్స్ అనేవి ఎండ్ చేశారు.